చెప్పడం కూడా జరిగింది. చూడండి బాబు, నీకు ఆస్తి లేకపోయినా అనాథమని దయదలిచి మీ ఊరు ప్రజాపతి నీకు జామీన్ ఇస్తే నేను నీకు లోన్ శాంక్షన్ చేశాను. మోసమా? అప్పు తీసుకున్న దగ్గర నుంచి ₹1 అసలు కానీ వడ్డీ కానీ చెల్లించలేదు, పైగా మోసం అంటావా? నీ మీద కేసు పెట్టి జైలు చేస్తాను చేత. ఈ కాడికప్పుడు జరిగినా ఉన్నట్టుగా నా ఒక్కదాన్ని ఏలిపోతే ఉన్నట్టుంది. అందులో నా బేగ ఇంటికి పారెళ్ళి నా పిల్లలు కూడా తోలుకొచ్చేస్తాను. వాళ్ళు చేసుకోవడం ఏలిపోతే రెడ్డి చేసుకొని అక్కడ చెల్లుతో ఇచ్చేది జమ్మడిపోను, ఎరిగిపోను, పోయా ఇదిగో అలా బయటికి రద్దు. అభాగ్యులకి అనాథలకి సహాయం చేయముంటే డబ్బున్న దుర్మార్గులు సహాయం చేస్తావా? ఆ సన్యాసమ్మ సహాయం చేస్తావా చేయవా? ఓహోహోహో, సన్యాసమ్మకి మంత్రి గారు రికమెండేషనా? చూడు, నీలాంటి మంత్రులు గింతల్ని నేను అసలు లెక్క చేయను. ఆ సన్యాసం పెట్టిన అప్లికేషన్ మీద ఆమెకు డబ్బు ఇచ్చినట్టు రాసేసి ఆ డబ్బు నేనే వాడేసుకున్నాను. దాన్ని గవర్నమెంట్ లెక్కల్లో రాని బాకీల కింద చూపెడతానని చెప్పి ఆమెను వదిలేశాను. కానీ అదే తిరిగి నా మీద కంప్లైంట్ పెడితే ఊరుకుంటానా? అప్పు ఎగ్గొట్టినందుకు కానీ 7 సంవత్సరాలు జైల్లో తోయించేస్తాను. దీన్ని మీరు ఎలా అడ్డుకుంటారో, ఆమెని మీరు ఎలా కాపాడతారో నేను చూస్తాను. అప్పుడు కాదు దౌర్భాగ్యుడి, ఇప్పుడు నేను కాదు, మీరు దౌర్భాగ్యాన్ని రుజువు చేస్తాను. మీ ఎలక్షన్ కోసం మా బ్యాంకు డబ్బులు నన్ను బలవంతం పెట్టారని, ఇవ్వకపోతే నా మీద తప్పుడు కేసులు బనాయిస్తున్నారని రాజుగారికి నీ మీద కంప్లైంట్ పెట్టి నీ మంత్రి పదవి ఓడబీకించేసి నిన్ను కటకటాలనక తోయించేస్తాను. చూడు, నా చేతిలో అధికారం ఉంది. నాకు అందింది నన్ను తిన్నాయి, నీ చేతిలో ఇంకా పెద్ద అధికారం ఉంది. నీకు అందింది నువ్వు తిను, అంతేగాని ఇలా నీతి నిజాయితీ న్యాయం అని అరిచావంటే ఉన్న మంత్రి పదవి పోయి బికారు అయిపోగలవు. ఓ షట్ అప్ అండ్ గెట్ అవుట్. ప్రతి కట్టి మాట్లాడితే మంత్రిగా నేను స్వాగతం చెప్పిన 2 రోజుల లోపల రాజుడు ఆఫీసు పనిచేస్తారన్నా ముమ్ముస్తాను ఫైల్ పెట్టరు. దేవుడే చెల్లిస్తానన్నా పూజ తప్పులు తీయు. నీతికి నిజాయితీకి నిలబడి ఓడిపోయేదంటే నా అధికారాన్ని వినియోగించి నేను మాత్రం ఎందుకు గొప్పవాడు కాకూడదు? అందుకే ధర్మాలు పక్కన పెట్టి అవినీతి మీద తాళి కట్టాను.
ఇవన్నీ నిజాయితీగా ఎందుకు బతకాలి? ఈ దేశం ఎప్పుడో బాగుపడుతుంది. అవును, ఈ సమస్య పోవు. ఈ సమస్యలు పోవు, ఈ దేశం బాగుపడుతుంది. ఈ సమస్యలు పోతాయి, ఈ దేశం బాగుపడుతుంది. ఇక నుంచి ఈ పరిపాలన అంతా నేనే చూసుకుంటాను, స్వయంగా చూసుకుంటాను. ఈ దేశాన్ని గ్రహణంలో పట్టి పీడిస్తున్న అవినీతిని అంతం చేసి నా దేశాన్ని నేను బాగు చేసుకుంటాను. అవినీతికి ఒకటే శిక్ష, 2 చేతులు నరికేయడమే. శిక్ష తప్పదు. ఇక నుంచి ఈ శిక్ష కింద నుంచి పైకి కాదు, పై నుంచి క్రిందికి ఈ రోజు నుంచే, ఈ క్షణం నుంచే అమలు పరుస్తాను. మంత్రి, సేనాని, మొదటి శిక్ష మీకే. ప్రభు క్షమించండి, ఈ ఒక్క తప్పు క్షమించండి. ఇన్నాళ్ళు మిమ్మల్ని నమ్మి అందరినీ క్షమించి నేను అసమర్థున్నైపోయాను కాబట్టి నా దేశం కుక్కల చింపిన విస్తరైపోయింది. ఈ రాజు పాత రాజు కాదు, అవినీతి పరులైన మీ ఇద్దరి చేతులు నరికేయడమే నా తక్షణ కర్తవ్యం. చూడమ్మా, ఏనాడైతే నేను ఈ దేశాన్ని పరిపాలించలేని అసమర్థున్నైపోతానో, ఏనాడైతే ఈ ప్రజల్ని చవటనైపోతానో, అసమర్థుణ్ణి చవటనై కూడా ఇంకా ఇంకా ఈ సింహాసనం వదలకుండా ఏనాడైతే కులుకుతుంటానో అప్పుడు నువ్వు మళ్ళీ వచ్చి నన్ను చంపే తల్లి. ప్రభు దయచేసి ఆమెకంత శ్రమ కలిగించకండి. మంత్రి, అబలకవా, ఆమె మీ కోరిక నెరవేర్చింది. సేనాని, మీరు మా చేతులు నరికే ముందు మీ కోరిక ప్రకారం మిమ్మల్ని సింహాసనం నుంచే కాదు, ఈ లోకం నుంచే శాశ్వత ముక్తి కలిగిస్తా. దేశద్రోహుల్లారా, మిమ్మల్ని ఇక ఒక్క క్షణం కూడా ఉపేక్షించను. మీలాంటి కుచ్చిత మేధావుల్ని బ్రతకనిచ్చి నా దేశం ఇంకా నాశనం కావడం ఎవరక్కడ? అన్యాయంగా నన్ను పదవి భ్రష్టం చేసినా సహించాను. ఒకప్పుడు నా మేధస్సునంతా వినియోగించి ప్రతిపక్షాన్ని చుట్టి చేసి మిమ్మల్ని ఆ సింహాసనం ఎక్కించి అపాత్రదానం చేశాను. చేసిన తప్పును సర్దించుకోవాలి కదా సేనాని. కానీ అనుభవ శూన్యంతో కొత్త మంత్రి చేసిన అవకతవక చట్టాల వల్ల ప్రభుత్వ యంత్రాంగం, ముఖ్యంగా ఆర్థిక రంగం నాశనమైంది. తాను చేతులా చేసిన తప్పులను అంగీకరిస్తూ రాజుగారు ఆత్మహత్య చేసుకున్నారు. ప్రజల కోరిక మీద అధికారుల అభ్యర్థన వల్ల అతనికై చూస్తున్న విదేశీ శక్తుల బారి నుండి దేశాన్ని కాపాడాలనే తపనతో రాజుగారు ఆత్మకు శాంతి కలగాలని మరుక్షణం పాత మంత్రి సింహాసనం అధిష్ఠించారు. ఊరి శిక్ష విధించిన సామాన్యురాలకి ఆ బలాన్ని కనికరించి యావజ్జాగా కారశిక్ష విధించడమైనది. మంత్రి గారు, మీ మేధాశక్తికి నా సోదరు కాదు. నాకు చిన్న అభ్యర్థన. ప్రతి దేశానికి రాజు, మంత్రులు, సేనాపతులు ఉంటారు. వారి దయాదాక్షిణ్యాల మీద బ్రతికే వాళ్ళే ప్రజలు. కానీ ఆ రాజు అంధుడై అమసక్తుడైపోతే ఆ రాజుని ఎన్నుకున్న ప్రజలు చావాల, లేదా అలాంటి రాచరికాన్ని అంతం చెయ్యాలి. ఆ రాజు కళ్ళు తెరిచి, కొరడా చులిపించి, కథం తొక్కుతూ అవినీతిని అంతం చేస్తున్న సమయంలో అతని అంగరక్షకులే అతన్ని చిత్రవద చేసి సింహాసనం ఆక్రమించి అవినీతిని పునఃప్రతిష్ఠ చేస్తే అప్పుడు ధర్మం ఎన్ని వాదాలు నడుస్తున్నట్టు? ఒకటా, రెండా, మూడా? జ్యోతిర్గమయ ముత్తోర్మ ఓం శాంతి శాంతి శాంతి. Next up. That was the one act play by Group AA.
గ్రూప్